ఈ నెల 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టీజీఎస్ పీడీసీఎల్లో పనిచేస్తున్న డివిజన్ ఇంజనీరు రావుల కృష్ణయ్య గారు బిఎస్కి వచ్చి తన ఆఫీస్లో ఆర్టీజన్గా పనిచేస్తున్న శ్రీ బద్రి మహేష్ రెసిడెన్స్ ఆఫ్ మల్లికుదుర్లా వేలేరు మండలానికి చెందిన వ్యక్తి మా ఆఫీస్లో పనిచేస్తున్న మహిళల మరియు ఇతర అతని బంధువుల ఫోటోలను సేకరించి వారి యొక్క ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేయగా సెక్షన్ 77 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనది. తర్వాత ఉస్నాబాద్ సిఐ శ్రీ కొండు శ్రీనివాస్ సారు దర్యాప్తు ప్రారంభించినది. ఈరోజు ఉదయం అతన్ని డివిజనల్ ఆఫీస్లో అతన్ని పట్టుకొని ఇతని మంచుల సమక్షంలో అతన్ని విచారించగా అతను దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి ఈ మన డివిజనల్ స్థాయి అధికారి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా అతనికి 2018లో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయినాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్యతోనే విభేదాలు వచ్చి విడిపోతుంది. చివరిగా అతనికి 2023లో అతనికి ఈ లీగల్గా డైవర్స్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు ఇతను ఒక 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఈ అశ్లీల ఫోటోలు చూడడం అనేది అలవాటుగా మారింది. అలవాటుగా మారిన తర్వాత చూసే క్రమంలో అతను ఈ ఆన్లైన్లో ఈ ఫోటో సేవర్ యాప్ అండ్ ఈ పాలిష్ యాప్ అంటే ఫోటో ఎడిట్ యాప్, ఈ 2 రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకొని అతను ఏవైతే వాట్సాప్ స్టేటస్లో వచ్చే ఫొటోస్ను మరియు సోషల్ మీడియాలో వచ్చే అతని యొక్క బంధువుల ఫోటోలు కానీ ఎవరైనా మహిళల ఫోటోలు అందరినీ కూడా వాటిని కలెక్ట్ చేసుకొని మార్ఫింగ్ ఈ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసుకొని వాటిని చూస్తూ ఉండేవాడు. అదేవిధంగా మన లాస్ట్ 1 వీక్ కింద అతను కంప్యూటర్లో ఒక వెబ్ లింక్లో అతని యొక్క వాట్సాప్ ద్వారా లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోయిన తర్వాత వాళ్ళ యొక్క తోటి ఉద్యోగులు చూసి అతని యొక్క డివిజన్ మన ఈ కంప్లైంట్కు అటు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అతను వచ్చి మనకు ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు ఉదయం అతన్ని గౌరవ సిఐ గారు పట్టుకున్న తర్వాత ఇతర పంచుల సమక్షంలో అతన్ని విచారించగా అతని యొక్క 2 సెల్ ఫోన్లలో కూడా ఈ యాప్ సంబంధించి ఫోటో సేవర్ యాప్ కానీ మరియు ఈ పాలిష్ యాప్ అనే 2 యాప్లు కూడా ఉన్నది. దాంట్లో వారి యొక్క మహిళల యొక్క ఫోటోలను కూడా మార్ఫింగ్ చేస్తున్నట్టుగా ఆ ఫోటోలు కూడా ఉండడం జరిగింది. పంచుల సమక్షంలో ఆ 2 ఫోటోలను కూడా సిఐ గారు స్వాధీనం చేసుకొని ఈరోజు ఉస్నాబాద్ గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా ఉస్నాబాద్ మేజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ నిమిత్తం సిద్దిపేట డిస్ట్రిక్ట్ జైలుకు పంపేది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా సాంకేతికంగా ఈ టెక్నాలజీ వాడుకొని ఎవరైతే ఈ అబ్యూసింగ్ కానీ అబ్సీన్ ఫోటోలు కానీ ప్రచురితం చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాంకేతిక టెక్నాలజీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కోసమే వాడుకోవాలి కానీ ఒకరు కించపరిచే విధంగా కానీ ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకున్నా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం. ఒక 200 ఫొటోస్ మాత్రం అందులో ఉన్నాయి. దాదాపు ఒక 10 మంది మహిళల ఒక ఫొటోస్ ఉండడం జరిగింది. అతని యొక్క ఉద్యోగులు మరియు బంధువుల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. ఓన్లీ అతని యొక్క 2 ఫోన్లలో మాత్రమే అతనికి ఒక వాట్సాప్ నుంచి ఇంకో వాట్సాప్ మాత్రమే పంపించారు. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ అతని ఫోన్లు మనం చూసినప్పుడు కానీ ఎక్కడ కూడా పంపించారు.